టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో అత్యద్భుతంగా ఉంటుంది. మరి మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావడం జరిగింది. ఇంకా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, మరి ఇతర కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక దారికి వచ్చే విధంగా పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా మీరు వినకపోవడము, లేకపోతే మీరు చెబితే పెద్ద మనుషులు వినకపోవడము, ఇలాంటి కారణాల వల్ల వివాహంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఇక మా పిల్లలకి కలిసి రావడం లేదండి, మా పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుల్లో ఇంకా మీరు బాగా చదవాలి. మరి ఈ యొక్క మధ్యాహ్న భోజనాలు మనకు ఫ్రీగా వస్తున్నాయి సాయిబాబా గుళ్ళలో. మరి మనం కోచింగ్లు తీసుకుని మనం అంతా కూడా ముందుకు వెళుతున్నాం, చదువుకుంటున్నాం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కటి సేవాభావన కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసినటువంటి పరీక్షల ఫలితాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు డిప్రెషన్కి గురయ్యి మరి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళంతా కూడా పరిహారాలు చేసుకోవాలండి. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.